క్రీస్తు ప్రభులు వారు ఆయన సిలువేయబడక మునుపు యెరూషలేములో సమీపముగా ఉన్న బేతనీ గ్రామంలో యేసు క్రీస్తు ప్రభుల వారు తన శిష్యులను ఇద్దరు పిలిచి, ఎదుటినున్న గ్రామానికి మీరు వెళ్ళండి, ఒక గాడిద పిల్ల మీకు కనబడతాది, ఏ మనుషుడు ఎన్నడూ కూడా దాని మీద కూర్చుండలేని ఒక గాడిద పిల్ల మీకు కనబడతాది, దాన్ని మీరు ఉప్పి తోలికి రండి. ఎవరైనా మిమ్మల్ని కాల ఆ గాడిద కలిగిన యజమానులు మిమ్మల్ని అడిగితే ఇది ప్రభువుకి కావాలను అని చెప్పండి అని యేసుక్రీస్తు ప్రభుల వారు తన శిష్యులిద్దరిని పంపాడు. అయ్యా సహోదరుడా సహోదరి, గాడిదని ఉప్పుటాకి వెళ్ళటానికి ఇద్దరిని అవసరమా? ఒక్కరు చాలు. నీ పశువులు ఉప్పుతాకి వెళ్తే ఈ 2, 3 ఉన్నా 4 ఉన్నా నలుగురు వెళ్తారా, ముగ్గురు వెళ్తారా, ఇద్దరు వెళ్తారా? ఒక్కలే వెళ్తారు. ఇద్దరు వెళ్ళారు అంటే అర్థం ఏంటి తెలుసండి? యేసుక్రీస్తు ప్రభుల వారు మత్తయి సువార్త 10వ అధ్యాయంలో మనం చూస్తే ఆయన సువార్తకి ఇద్దరిద్దరిని పంపాడు. ఆయన ఎంతమందిని పంపాడు? ఇద్దరిద్దరిని పంపాడు. ఒక్కళ్ళని ఎప్పుడు కూడా సువార్తకి పంపలేదు, ఇద్దరిద్దరిని. ఇది కూడా ఒక గాడిద దగ్గర కూడా ఇద్దరిని పంపాడంటే ఇందులో కూడా ఒక సువార్త ఉందన్నమాట. నీకు ఒక శుభవార్త ఉంది ఇందులో. కట్టబడి ఉంది గాడిది. ఇలా చూడండి, పశువులు కట్టబడుతున్నప్పుడు కట్టబడి ఉన్న గాడిద కానీ కట్టబడి ఉన్న పశువులు కానీ ఎక్కడైతే కట్టబడి ఉంటాయో అక్కడ గడ్డపార కానీ లేదంటే కట్టురాళ్ళు ఇవి అంటారు కదండి, కర్రలు కానీ ఇవన్నీ పాతి కడతారు చూసారా, దాని చుట్టే తిరుగుతాయా? నాతో ఎక్కడికైనా వెళ్తాయి చెప్పండి? దాని చుట్టే తిరుగుతాయి కదా. ఎందుకు ఈ భావము? యేసుక్రీస్తు ప్రభుల వారు కట్టబడిన గాడిదని తీసుకురమ్మన్నాడు కానీ తిరుగుతున్న గాడిదని తీసుకురమ్మనలేదు. ఇక్కడ బాగా నువ్వు ఆలోచించాలి. కట్టబడి ఉన్న గాడిదని తీసుకురండి, అదిగో ఊళ్ళో అక్కడ తిరుగుతున్నాయి, ఇదిగో ఈ గ్రామాలు అక్కడ తిరుగుతున్నాయి, తిరుగుతున్న వాటిని మీరు తీసుకురండి అనలేదండి. గాలికి తిరుగుతున్న వాటిని తీసుకురమ్మనలేదు. ఒక ఇంటి యొద్ద కట్టబడి ఉన్న దాన్ని తీసుకురమ్మన్నాడు. ఇక్కడ ఒక పాఠం మనం నేర్చుకోవాలి ప్రియులారా. ఈరోజున చాలామంది కూడా చాలా విధాల కలిగినటి అలవాట్లతో కట్టబడిన వారు ఉన్నారు ప్రపంచం మీద. ఎన్నో విధాలు కలిగినటి సంప్రదాయాలతో మానవుల యొక్క కట్టుబాట్లతో కట్టబడిన వారు ఎంతోమంది ఉన్నారు. నేను చాలాసార్లు అడుగుతూ ఉంటాను, యేసుప్రభు మాటలో చెప్పితే చాలా బాగుంటారండి రాజుగారు, దేవుడి సన్నిధికి వస్తే బాగుండండి ఒకసారి అంటే, మాకు చాలా కట్టుబాట్లు ఉంటాయి లేవయ్యా అంటూ ఉంటారు పెద్ద వాళ్ళకి ఎప్పుడైనా దేవుడి మాటలు చెప్తూ ఉంటే. ఉన్నతమైన స్థానంలో ఉన్న వారికి ఎప్పుడైనా నువ్వు సువార్త చెప్పుటకి వెళ్ళినప్పుడు, అయ్యా ఇంత చక్కగా మాట్లాడుతున్నారు, ఇంకా మీరు చాలా నేర్చుకోవాలి, సత్యం చాలా, బైబిల్ ఎంతో సత్యం ఉంది, ఆ సత్యాన్ని నువ్వు తెలుసుకోవాలి, మీరు ఇంకా తెలుసుకుంటే బాగుండంటే, ఏమనుకోద్దండి పాస్టర్ గారు, అక్కడ రావటానికి మాకు అప్పుడే అవదు. ఎందుకని కొన్ని కట్టుబాట్లు వాళ్ళని ఏం చేసినాయి, కట్టి పడవేసినాయి. వింటున్నావా? హలో, వింటున్నావా? దేని చేత నువ్వు కట్టబడి ఉన్నావు? యేసుక్రీస్తు ప్రభుల వారు కాలములో 18 సంవత్సరముల నుండి ఒక దురాత్మ చేత దెయ్యం చేత బంధించబడి బాధించబడి తల కూడా పైకి వెత్తలేని నడిమొంగిపోయిన ఆమె దగ్గరికి యేసు ప్రభు వెళ్ళారు. ఆ యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి వెళ్ళినప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు మాట్లాడుతున్న మాట లోకాసు వార్త 13వ అధ్యాయంలో మనకి కనబడుతుంది. లోకాసు వార్త
13వ అధ్యాయము, లోకా సువార్త 13వ అధ్యాయం. అక్కడ యేసు ప్రభువారు విశ్రాంతి దినము ఆమెను స్వస్థపరిచినందుకు ఆయన మీద చాలామంది సొనుక్కున్నారు. అసలు ఈ పని నువ్వు చేయదగినదా, అసలు ఈరోజు ఇటువంటి పని చేయదగినదా అని ఎన్నో రకాలుగా ప్రశ్నించినప్పుడు యేసుక్రీస్తు ప్రభులు వారు చక్కగా అక్కడ మాట్లాడుతున్న మాట 15 వచనం చదువుదామని. అందుకు ప్రభు వేషధారులారా, మీలో ప్రతివాడును విశ్రాంతి దినము తన ఎద్దునైనను గాడిదనైనను గాడిద నుండి విప్పి తోలుకుని పోయి నీళ్లు పెట్టును కదా. చూసారా, గాడిద నిప్పి తీసుకుని పోయి నీళ్లు పెట్టడా. జాగ్రత్తగా వినండి అంటూ ఇంకేమంటున్నాడండి ఆయన, ఇదిగో 18 ఏండ్ల నుండి సాతాను చేత బంధింపబడిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినమందు ఈ కట్ల నుండి విడిపింపదగదా. హల్లెలూయా. ఎన్ని సంవత్సరాల నుంచి కట్టబడ్డదండి? 18 సంవత్సరాల నుండి. హలో, కొందరండి చిన్నప్పటి నుంచి కొన్ని అలవాట్లు ఉంటాయండి. బాల్యదేవనం నుండి 18 సంవత్సరాలు వచ్చినా 20 సంవత్సరాలు వచ్చినా ఆ అలవాట్లతోనే కట్టబడి ఉంటారు. ఎప్పటి నుంచో ఈ అలవాటు కాదు, ఇంకా నువ్వు మానలేదంటే అప్పుడు అలవాటు అయిపోయిందిరా, ఇంకా మానలేకపోయాను అంటూ ఉంటారు కొంతమంది అండి. నీకు ఎన్ని సంవత్సరాల నుంచి అలవాట్లు, పుట్టుకతో ఎన్ని సంవత్సరాల నుంచి నీకు కొన్ని అలవాట్లు అబ్బినాయో, అలవాట్ల నుంచి కట్టబడి స్థితులు ఎక్కడున్నావో చూడండి. ఏ అలవాటు ఉన్నవాడు ఆ స్థానంలోనే ఉంటాడండి. మీరు జాగ్రత్తగా గమనిస్తే కనుక కట్టబడిన గాడిది అమ్మా ఎక్కడ తిరుగుతుందో చెప్పండి, కట్టిన కాడే చుట్టూ తిరుగుతుంది. హలో వినండి, జాగ్రత్తగా వినండి బాబు, ఇలాగే వినండి. ఎక్కడ తిరుగుతుంది? అది కట్టబడిన స్థలంలో తిరుగుతుంది. నీవు ఏ దురాత్మ చేత బంధించబడి ఎన్ని సంవత్సరాల నుంచి ఏ స్థలంలో ఇంకా నువ్వు తిరుగుతా ఉన్నావో, తాగుడనే వ్యసన పరుల మధ్యనే ఇంకా నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి ఆ స్థలంలోనే తిరుగుతూ ఆ స్థలంలోనే తిరుగుతూ ఉన్నావు. ఇంకా అందులోనే కట్టబడి దురాత్మల చేత కట్టబడి ఆ తాగుడనే స్నేహితుల మధ్య ఇంకా నువ్వు ఆ సమయంలో తిరుగుతానే ఉన్నావా? ఒక్కొక్కరు ఒక సెంటర్ ఉంటుందండి, విన్నారా? ఒక్కొక్కరికి ఒక సెంటర్ ఉంటుందండి. సాయంకాలము ఆ సెంటర్కి ఏమవుతారు చెప్పండి, అది ఒక బ్యాచ్ ఉంటుంది. అంతా వీళ్ళు అక్కడే తిరుగుతారండి, అక్కడే కూర్చుంటారండి. ఏంటండి పాస్టర్ గారు, అస్సలు ఆ టైం వచ్చేటప్పటికండి లాగేద్దండి, ఏంటో తెలియదండి. వీడంటాడండి, అరే ఎక్కడున్నారని ఫోన్ చేస్తే కనుక ఎవరికని మీరు అడగకూడదు, నేను చెప్పకూడదు. మీరు అడగకూడదు, నేను చెప్పకూడదు. ఈ టైం అదేంటి అంటాడు. ఏ టైము అంటే ఏ స్థలంలో ఉన్నావో ఆ స్థలంలోనే ఉంటాడు ఒక్కొక్కడు అండి. ఎక్కడ కట్టబడిన గాడిద అక్కడే తిరుగుతున్నట్లు. కానీ ఈ రోజున చాలామంది తాగుడనే అలవాట్లు ఉన్న వాళ్ళు ఆ అలవాట్లోనే తిరుగుతూ ఉన్నారు. ఇంకా దేవుని సన్నిధికి వచ్చి కూడా కొందరు ఉంటారండి, యవనస్తురాలు, వాళ్ళు అక్కర సంబంధాల్లో ఉంటారు. వాళ్ళకు సమయం ఉంటుంది, వాళ్ళకు టైం ఉంటుందండి. ఆ చీకటి సంబంధులకి ఒక టైం ఉంటుంది. ఆ సమయంలో అక్కడే తిరుగుతూ ఉంటారు. ఆ పాపపు సంబంధమైన దాంట్లో తిరుగుతూ ఉంటారు. ఈ గాడిది కట్టబడినప్పుడు ఎక్కడైతే తిరుగుతుందో వీళ్ళు కూడా అక్కడే పాపంలో తిరుగుతూ ఉంటారు. కొందరు ఉంటారండి, సెల్ ఫోన్ తీసుకుని దూరంగా వెళ్తారండి ఒక టయానికి. ఆ టయానికి ఎవరు లేకుండా బూతులు కలిగిన అవన్నీ చూస్తూ దాంట్లోనే తిరుగుతూ ఉంటారండి. సెల్ ఫోన్లో ఉన్న బూతులు సంబంధమైన వాటిలతో చూస్తూ కూడా అందులోనే తిరుగుతున్నావే మేము. కానివో దేని చేత నువ్వు కట్టబడ్డావు? ఈ రోజున చాలామంది పిల్లలు, యవనస్తురాళ్ళు వ్యామోహము, అందాన్ని చూసి రకరకాల విధానమైనటి ఆకర్షణ చూసి అందులో పడి
అక్కడే కట్టబడి తిరుగుతున్నావే మీ రోజుని. నా దేవుడు విడిపించడానికి ఈ భూమి మీదకి వచ్చాడు ఆయన. నువ్వు దేంట్లో తిరుగుతున్నావు? ఎక్కడ కట్టబడి అక్కడే తిరుగుతున్నావేమో కాల. గాడిద ఎక్కడైతే కట్టబడింది అదే స్థానంలో తిరుగుతున్నట్లు నువ్వు ఏ పాపంలో పడి ఆ పాపంలో తిరుగుతున్నావు. మధ్యాహ్నం వరకు ఇక్కడ దేవుని సన్నిధిలో పరిశుద్ధురాళ్ళుగా పరిశుద్ధుడిగా నటిస్తూ ఆరాధన చేస్తూ ముసుగేసిన ఆరాధన చేస్తున్నా నీవు సీరియల్ సినిమాల్లో చేత కట్టబడి ఏ సినిమాలు కాడా ఏ టీవీలు కాడా ఇంకా నువ్వు కట్టబడి తిరుగుతున్నావు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇంకా ఎందులో ఇంకా తిరుగుతున్నావు, ఇంకా అందులోనే జీవిస్తున్నావేమో కాలం. ఏ బూతులని ఆత్మచేత కట్టబడి వారమంతా బూతుల ఆత్మతోనే దాంట్లోనే తిరుగుతున్నావేమో కాలం. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. కొందరు ఉంటారండి, మాట్లాడితే అబద్ధాలండి, మాట్లాడితే అబద్ధాలు, టయానికి లెగరు, సోమరిపోతులు, రాత్రి అర్ధరాత్రి వరకు సెల్ ఫోన్లో గడుపుతారు పనికిమాలినన్ని చూసి. వీళ్ళందరూ ఎవరంటే పనికిమాలిన దెయ్యాలి. అర్ధరాత్రి వరకు టీవీల్లో అన్నీ చూస్తూ ఉంటారండి. లేచిది ఎండెక్కి లేస్తారండి. ఎందుకంటే దురాత్మల చేత కట్టబడ్డారు, వీళ్ళు బంధించబడ్డారు. సమయానికి లెగలేరు, టయానికి డ్యూటీకి వెళ్ళలేరు, చెయ్యాలనుకున్న పని చేయలేరు. అవతలోడు యజమాని ఫోన్ చేస్తే అంటే వీడు మోగుల్లో ఉంటాడండి. అసలు పాలకొడేరు వచ్చేసానని చెప్తాడండి ఈ పనికి మాలోడు. మళ్ళీ ఆదివారం ఆరాధన చేస్తాడు వీడు. అన్ని బూతులే. ఈ మోగుల్లో ఉంటాడండి. అబ్బే మీకు ఎందుకని తణుకు వచ్చేసానండి, వాళ్ళ దగ్గరికి వచ్చేసాను అంటాడండి. అంతా అబద్ధాలే. వీళ్ళెవరు మళ్ళీ? వీళ్ళెవరు చెప్పండి? దేవుడి బిడ్డలు, పొద్దున్నే లెగలేని సోమరిపోతులు. ఇవన్నీ కూడా ఏ అబద్ధాల ఆత్మతోనూ కట్టబడి దాంట్లో ఇంకా తిరుగుతూ బ్రతుకుతున్నావు. ఈ రోజున దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. కట్టబడినా విన్నావా? గాడిద ఎక్కడైతే కట్టబడింది అక్కడ ఏం చేస్తా చెప్పండి? 1-2 వేస్తుందా, నాతో ఉప్పుకెళ్ళి తీసుకెళ్తాడా? దా అమ్మా, అమ్మాయి 1 వస్తుందా నీకు, రా తీసుకెళ్తాను బయటకు అంటాడా? 2 వస్తుందా, తీసుకెళ్తానంటాడు యజమానుడు. ఏయ్ కట్టబడిందానా వేసుక అక్కడ అన్నీ, ఇంక అందులోనే వేస్తుంది, అందులోనే దొలుతుంది. ఏ పాపం చేత నువ్వు కట్టబడి ఆ పాపంలో 1-2లో ఎలాగైతే పశువులు దొల్లుతున్నాయో నువ్వు కూడా అటువంటి నీచమైన జీవితంలో దొల్లుతూ పొరులాడుతున్నా జీవితంలో ఉన్నవాడా, ఇదిగో నిన్నుప్పుటకు సేవకుని పంపాడు ఈ రోజున దేవుడు. నువ్వు కట్టబడిన దాంట్లో నీవు ఒప్పబడాలి. నీ కట్లు ఇప్పుటకి యేసు క్రీస్తు ఈ భూమి మీదకి వచ్చాడు. ఖర్జూరపు మట్టలు పట్టుకుని, ఈత మట్టలు పట్టుకుని, దావీదు కుమారుడా, యూతులు రాజా, జయము జయమని టీవీలు చుట్టూ తిరుగుతూ, టీవీల్లో సినిమాలు చూస్తూ, సీరియల్ చూస్తూ, బూతులు తిడుతూ, అబద్ధాలు ఆడుతూ, నీచమైన జీవితాలు జీవిస్తూ మట్టల పట్టుకుని ఓసన్న జయము ఓసన్న జయమంటే నువ్వు కట్టబడి ఉన్నావు. నీ జయధనులు జయ గీతాలు దేవునికి చేరేవి కానే కాదు. అవి కేవలం నీ వరకే. అది దేవుడి రోజు నీతో మాట్లాడుతున్నాడు. నీ జయ గీతాలు దేవుని దగ్గరికి చేరాలంటే నీవు ఒప్పబడాలి. నీ కట్లన్నీ ఒప్పగలిగిన వాడు ఎవరు చెప్పండి? నజరేయుడని యేసు. 18 ఏండ్ల నుండి దురాత్మతో బంధింపబడి కట్టులతో కట్టబడిన మీ దగ్గరికి వచ్చాడు. ఇదిగో యేసు ఈ రోజు నీ దగ్గరికి వస్తున్నాడు. అయ్యా యేసు ఈ రోజు నీ దగ్గరికి వస్తున్నాడు. ఏ వ్యసనం చేత నువ్వు కట్టబడ్డాం వింటున్నారా యవనస్తులు? ఏ వ్యసనాల చేత నువ్వు కట్టబడ్డావు, కట్టుల చేత కట్టబడ్డావు. నా వల్ల అవుతా లేదండి అనుకుంటానండి, మానాలనుకుంటున్నానండి, ఆ బ్రతుకులోంచి బయటికి రావాలనుకుంటున్నానండి. నా దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. సెల్ ఫోన్లో ఎంతసేపు నీవు ఎవరికి మెసేజ్లు స్టార్టింగ్లో అవి చేస్తున్నావో అవన్నీ నా దేవుడు చూస్తున్నాడు. దేని చేత కట్టబడ్డావు? ఈ రోజున సీక్రెట్ పాపాలు అంటే రహస్య పాపాలు వెంటనే డిలీట్ చేసేస్తారు. అసలు అది పంపినట్టు కూడా తెలియదండి. భర్తకి తెలీదు,
భార్యకి తెలియదు. రహస్య పాపంలో కట్టబడి బంధించబడి ఉన్నవేమో కాల. ఈరోజు దేవునితో మాట్లాడుతున్నాడు. అసలు తెలియదండి, పాపం భర్తకు కూడా తెలియదండి. బా ఏం సీక్రెట్గా ఉంటుందండి. నీ సీక్రెట్ పాపాలు పెట్టికిని దెయ్యమని ఆత్మచేతను బంధించబడి కట్టబడి ఉంటే కనుక నీవు నీ భర్తకి పని చేయవు, నీ ఇంటికి పని చేయవు, ఒక సంసార జీవితానికి పని చేయకుండా అయిపోతావు. దేవుడు చెప్పుతున్నాడు ఈ మాట. నువ్వు సంసార జీవితానికి పని చేయగలగాలంటే, నీ భర్తను సంతోషపెట్టగలిగి నీ భర్త తెచ్చిన కష్టాచేతం నువ్వు అనిపించాలంటే రహస్య పాపంలో నుండి నా దేవుడు విడిపించగలిగిన దేవుడు నేను. ఈరోజుని తలంటులు పట్టుకుంటే చాలదండి, అంతమంది మగోళ్ళు అంతమంది స్త్రీలు తయారయ్యారండి సెల్ ఫోన్లు వచ్చాకండి. అంత సీక్రెట్ పాపాలు, రహస్య పాపాల్లో ఉన్నావా, నీ ఆరాధన దేవుడికి ఇష్టమైంది కాదు. నీ పెదవులతో ఆరాధించే ఆరాధన నా దేవుడికి ఇష్టమైంది కాదు. నీ జయధనులు, నీ విజయధనులు దేవుడికి ఇష్టమైనవి కాదు. ఏ రహస్య పాపాల్లో నువ్వు ఉన్నావో, దేంట్లో కట్టబడి దొల్లుతున్నావు, ఇంకా ఎందులో కట్టబడి ఇంకా అందులో ఉన్నావు. అమ్మ ఆ సందులోంచి తీసేయమ్మ, పిల్లలు తీసి బయటికి తీసుకెళ్ళి. దేవుడు నీతో మాట్లాడుతున్న మాట చాలా జాగ్రత్తగా ఆలోచించు. పరిశుద్ధాత్మదేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఈరోజు. గాడిద కట్టబడిన స్థితిలో ఉంది. అది కట్టబడి ఉన్న స్థితిలో ఉన్నప్పుడు గాడిదగానే ఉంది. దానికి ఇలువ లేదు, దానికి ఘనత లేదు, దానికి కనీసము ఎవ్వరు కూడా కొత్త బట్టలు తెచ్చి దాని మీద వేయలేదండి. ఎప్పుడైతే దాన్ని ఉప్పి, దాన్ని కట్లుప్పి, అలా తాళ్ళు ఉప్పి, మెడక వేసిన తాడు కట్టబడిన దాన్ని వెళ్ళి ఉప్పి తీసుకొచ్చిన తర్వాత దాని మీద కొత్త బట్టలు వేసారంట అండి. అబ్బో అది అనుకుంటుందంట, నాకు ఎంత బిల్లపు వచ్చిందా అనుకుంటుందంట. అది గాడిది కొత్త బట్టలు ఎత్తేసారు, కింద కూడా గాడిద నడితే బట్టలు ఎత్తున్నారంట. దానికి అనుకుంటుందంట, ఓరు నాయను నాకెంత వచ్చిందరా బాబా. ఎస్, పాపములో నుండి, పాప స్థితిలో నుండి, పాపిష్టమైన జీవితంలో నుండి యేసు రక్తంలోని విడుదల పొందితే ఇదిగో ఈ అనుభవం నీకు వస్తుంది. యేసును మోసే అనుభవం నీకు వస్తుంది. అంతటితో అయిపోయిందా? ఖర్జూరపు మట్టలు వేస్తున్నారంట, అది కింద తలగెట్టి నిల చూస్తుందంట. ఓరు ఓరు ఓరు, ఈ ప్రజలు అసలు ఆయనకి చేస్తున్నారా నాకు చేస్తున్నారా బాబు. అయ్యి బాబు, నాకెంత వైభవం వచ్చిందా. తెల్లారులైతే ప్రతి ఒక్కడు కూడా కాలుతో తండుతాడు, చెయ్యి తప్పుగా అంటారు. నాకు ఎంత గౌరవం వచ్చింది. ఎస్, హలో, ఎవరైనా స్కూల్కి వెళ్ళినప్పుడు పిల్లలు, నీ తండ్రి తాగిపోతాడు అని ఫ్రెండ్స్ ఎవరైనా అంటే పిల్లలకి ఎలా కలిగిద్ది చెప్పండి? ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో చెప్పండి, ఎలా ఉంటుందో చెప్పండి. ఒరే వీళ్ళ నాన్నరా తెగ తాగుతాడు రండి, ఎక్కడంటే అక్కడ పడిపోతాడు రా, వీళ్ళ నాన్న తాగిపోతాడు రా అంటే ఆ పిల్లలకి ఎలా ఉంటుందో చెప్పండి. ఆలోచించు. నువ్వు చేసే పని నీకేదో పెద్ద ఫీల్ అవుతున్నావు, కానీ నీ పిల్లలు ఎంతగా ఏన స్థితిలోకి వెళ్తున్నారు. అదే నీవు ఒకప్పుడు అదే స్థితిలో ఉండి యేసు రక్తంలో కడగబడి నీవు కనుక ఈ యొక్క ఉదయకాలము, ఈ మట్లాదివారం రోజున నీవు కనుక గాడిది ఉప్పుకి తీసుకొచ్చి యేసు ప్రభు కూర్చున్నట్లుగా నీ జీవితంలోకి యేసయ్య వచ్చి నీలో కూర్చుంటే నీకు కూడా పిల్లలకి స్కూల్లో ఘనత వస్తుంది, సమాజంలో నీకు కూడా ఘనత వస్తుంది. అర్థమైందా? హలో, అర్థమైందా? ఉప్పబడతావా ఇంకా కట్టబడతావా? ఇప్పాలనుకున్నాడు ఈ రోజుని. ఈ యొక్క ఉపవాస ఉద్యోగ కొడుకుల్లో నా దేవుడు, ఉపవాస ఉద్యోగ కొడుకుల్లో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటి తెలుసండి? ఇక్కడ ఉన్న వారందరి యొక్క బంధకాల నుంచి నా దేవుడు విడిపించటానికి ఉపవాస ప్రార్థన ఏర్పాటు చేశాడు. ఏ దయ్యపు శక్తుల చేత నువ్వు పీడించబడుతున్నావు, ఏ దురాత్మ శక్తుల చేత నువ్వు పీడించబడుతున్నావు, వాటి నుండి విడిపించటానికి ఉపవాస ఉద్యోగ కొడుకులు.
ఎవరైతే మాట వింటారో వాళ్ళు ఒప్పబడతారు. ఎవరైతే దేవుని మాటకి వెంటనే స్పందిస్తారో వాళ్ళని వెంటనే దేవుడు విడిపించగలిగిన దేవుడు, రక్షించగలిగిన దేవుడు. చూద్దాం, ముందుకు వెళ్దాం ఒకసారి. మత్తయి సువార్త 21వ అధ్యాయము 3వ వచనాన్ని చదవండి. ఎవడైనను నీతో ఏమైనను అనిన ఎడల ఏంటంటే ఇది ఎవరికి కావాలి? ప్రభువుకి కావాలేను. ఒక్కసారి పక్కన వెళ్తానంటే నువ్వు ప్రభువుకి కావాలి, నువ్వు ప్రభువుకి కావాలి, నువ్వు ప్రభువుకి కావాలి. నువ్వెవరికి కావాలి? సాతానుకు కాదు. చెప్పండి, సాతానుకు కాదు, దుర్వ్యసనాలకు కాదు నువ్వు కావాల్సింది. ఇలా చూడండి, అక్కర సంబంధాలకు కాదు నువ్వు కావాల్సింది. దరిద్ర కొట్టు చెప్పండి, వ్యసనాలకు కాదు నువ్వు కావాల్సింది. లోకములో పాడైపోయే భయంకరమైన మొత్తు పదార్థాలకు కాదు నువ్వు కావాల్సింది. నజరేయుడైన యేసు క్రీస్తు వారికి నువ్వు కావాలి. ఎవరికి కావాలి? ఎవరికి కావాలి? నువ్వు నీరసంగా చెప్తావేంటయ్యా? హల్లెలూయా. ఓహో, ఉపవాస ప్రార్థనలు కదా, నీరసంగా చెప్తారేంటి? చెప్పు, ఎవరికి? నేను ఎవరికి కావాలి? నేను ఎవరికి కావాలి? నేను యేసుకు కావాలి. గాడిదని ఇప్పునప్పుడు ఎవరైనా ఎందుకు ఉప్పుతున్నావు ఇది అని ఎవరైనా అడిగితే కనుక ఇది ప్రభువుకు కావాలని, ప్రభువుకు కావాలి. హలో, నువ్వెవరికి కావాలి? అరే రారా, ఏంట్రా బాబు బొత్తుకొని ఇంట్లోంచి రావేంట్రా, టైం అయిపోతుంది రారంటే, ఒరే నేను ప్రభువుకి కావాలరా, ఇంకా సీసాకి అవసరం లేదురా. నేను చెప్పు నీ ఫ్రెండ్స్తో, నీ ఫ్రెండ్తో చెప్తావా? అలా బయట ఉన్న వాళ్ళు ఏమని చెప్తారు? నాకు రే 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 ఇప్పుడు దాకా దానికి నేను కావాలనుకుని బ్రతికాను, దానికి నేను కావాల్సిన లేదురా, నేను ప్రభువుకి కావాలి. స్తోత్రం చెప్పండి. నేను ఎవరికి కావాలి? ఆమె అర్థమైందా? ఇంటికి వెళ్ళగానే దూరదర్శనం వచ్చింది, ఈ దర్శనం అయిపోయింది, ఆ దర్శనం వచ్చింది. ఆ దర్శనం రాగానే అదేమంటుంది? నువ్వు నాకు కావాలి. సీరియల్ ఏమంటుంది? నువ్వు నాకు కావాలి. వాళ్ళే ఈ రోజుకి సీరియల్ చూసేసి మా తర్వాత చూడలే, అంత బాగా అనుకుంటున్నాను, అవుతలేదు. ప్రభువా ఏమనుకోకు నాయన, ఈ రోజుకి మట్టికే ఈ సీరియల్కి నేను కావాలి, వచ్చే ఆదివారం మళ్ళీ నీకే నాయన. దూరదర్శనం ఏ దర్శనం అది? మొక దర్శనం చాలయ్యా నాకు, నీ మొక దర్శనం చాలయ్యా, మొక దర్శనం చాలయ్యా నాకు, నీ మొక దర్శనం చాలయ్యా. యేసయ్యా 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 యేసయ్యా, ఒక దర్శనం చాలయ్యా నాకు, నీ ఒక దర్శనం. సమీపించని తేజస్సులో నివసించున దైవమా, సమీపించని తేజస్సులో నివసించున దైవమా, నీ ముఖ దర్శనం చాలయ్యా. యేసయ్యా నీ ముఖ దర్శనం చాలయ్యా. యేసయ్యా యేసయ్యా యేసయ్యా. ఇప్పుడు ఏమని పాడాలి మనం ఇంటికెళ్ళాక? ఏమో దూరదర్శనం సీరియల్ కావాలయ్యా నాకు, సినిమాలు కావాలయ్యా. బాగోదండి అంటారు కొంతమంది. ఏం పర్లేదు పాడు. ఏ దర్శనం కావాలి అమ్మా? గాడిదికి దర్శనం అయింది,
గాడిదకి దర్శనమైంది. దేవుని దూత వచ్చి ముందు నిలబడితే ముందుకు వెళ్ళంటుంది. కానీ బిలాము ఏం చేస్తున్నాడు చెప్పండి? కొడుతున్నాడు, ఇంకా గట్టిగానే కొట్టినా కానీ ఏమవుతుంది చెప్పండి? అది ముందుకు వెళ్తలేదండి. ముందు ఎవరు నిలబడ్డారు? దానికి ముందు ఎవరు దర్శనం అండి? దేవుని దూత గాడిదకి దర్శనమైంది కానీ మనిషికి దర్శనం అవ్వలేదండి. హలో, తెల్లారు లేచాక సాయంకాలం పడుకునేటప్పుడు ఏ దర్శనం? ఏంటంటే పాస్టర్ గారు మనసు బాగోలేదండి. మనసు బాగుతే మోకరించరా? మైండ్ ఖరాబ్ అయిందండి. ఖరాబ్ అయితే అది కావాలి, అదే దర్శనం. ఖరాబ్ అయినప్పుడు ఏ దర్శనం కావాలి? మొక్కాలు దర్శనమే. మైండ్ అంటే ఖరాబ్ అయిందంట. ఇంకేంటంట? మైండ్ సెట్ ఏమైందని చెప్పండి? అప్సెట్ అంటే మొత్తం పాడైపోయింది. మళ్ళీ ఫ్రీ అవ్వాలంటే కాస్త అది వేసుకుంటే హాయిగా మొత్తులోకి వెళ్ళిపోతానండి. ఏ మొత్తులోకి వెళ్తావురా నువ్వు? ఏ మొత్తులోకి వెళ్తావు? హలో, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీకు కావాల్సింది ఆ దర్శనం కాదు, శేషాకాయలు కాదు దర్శనం. బాబు ఇలాగ ఏ దర్శనం? ఆ దర్శనం కాదు. అదే దూరదర్శనాలు కాదు మనకు కావాల్సింది. గాడిదకి దర్శనం అయ్యాడు దేవుని దూతక. నీకు యేసు దర్శనం అవ్వాడా? హల్లెలూయా. దర్శనం అవ్వాలి. అన్నపానములు మరచి నీతో ఉండుటే పరలోకానుభవమే, నాకది ఉన్నత భాగ్యమే. అన్నపానములు మరచి నీతో అనుభవమే, నాకది ఉన్నత భాగ్యమే. హల్లెలూయా. అన్నపానాలు మరిచి ఏంటో మనం శుభ్రంగా తినేసి ఇంటికాడ ఉంటున్నారా? వాళ్ళు పిచ్చోళ్ళు అన్నట్టుగా మానేసిన వాళ్ళు అందరూ అనుకుంటున్నారు. బాబు, ఉపవాస ప్రార్థన పొద్దున్న సాయంకాలం అందరు ఇక్కడ ఉపవాసము, పొద్దున్న సాయంకాలము అన్నపానాలు మరిచి ప్రార్థన చేసుకుంటుంటే ఇంటికాడ తినేసి పడుకున్నవాడా ఏ దెయ్యం పట్టుకుంది నిన్ను? ఏ దురాత్మ పట్టుకుంది? రాలేకపోతున్నావు. దేని చేత బంధించబడ్డావు? ఏ దురాత్మల చేత బంధించబడ్డావు? అందుకే అంటున్నాడు అండి, బర్త్డేమన్నాడు, అన్నపానాలు మరిచి నిజంగా దేవుడితో ఉంటాము ఎంత గొప్ప భాగ్యం. అన్నపానములు మరచి నీతో ఉండుటే పరలోక అనుభవమే, నాకది ఉన్నత భాగ్యమే. నములు మరచి నీతో ఉండుటే పరలోకానుభవమే, నాకది ఉన్నత భాగ్యమే. యేసయ్యా యేసయ్యా పాడండి. యేసయ్యా యేసయ్యా యేసయ్యా. అందరు లేచి నిలబడదు, ఒకసారి లేచి నిలబడు. యేసయ్యా యేసయ్యా ముఖ దర్శనం చాలయ్యా, నాకు నీ ముఖ దర్శనం చాలయ్యా. పాడదమ్మా. ముఖ దర్శనం చాలయ్యా, నాకు నీ ముఖ దర్శనం చాలయ్యా. యేసయ్యా 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 సయ్యా. పరిశుద్ధ పరచబడి పరిపూర్ణత నొంది మహిమలో చేరుటయే, అది హృదయ వాంఛయ్యా. పరిశుద్ధ పరచబడి పరిపూర్ణత నొంది మహిమలో చేరుటయే, అది నా హృదయ వాంఛయ్యా. యేసయ్యా అందరూ. యేసయ్యా యేసయ్యా యేసయ్యా
యేసయ్యా అందరూ యేసయ్యా ముఖ దర్శనం చాలయ్యా నాకు నీ ముఖ దర్శనం చాలయ్యా ముఖ దర్శనం చాలయ్యా నాకు ముఖ దర్శనం చాలయ్యా సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా అందరు పాడదామా సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా నీ ముఖ దర్శనం చాలయ్యా యేసయ్యా నీ ముఖ దర్శనం చాలయ్యా యేసయ్యా 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 హల్లెలూయా దూరదర్శనంలో ఉందా యేసు దర్శనంలో ఉందా ఏటి విడుదల అది అందరు కూర్చుందాం కనుక ఇక్కడ ఎవరైనా వచ్చి నీ యజమానులు గాడిదను ఉప్పుతుండగా ఎందుకు దాన్ని ఉప్పుతున్నారని దాని యజమానులు అడిగితే మీరేం చెప్పవాలని తెలుసా దీనికి దేవుడి దర్శనం కావాలంట ఏ దర్శనం ఈ గాడిదకి దేవుడి దర్శనం స్తోత్రం ఇది ప్రభువుకి కావాలేను ఎవరికి కావాలేను నువ్వెవరికి కావాలి నువ్వెవరికి కావాలి ప్రభుకి కావాలి ఆలోచించు ఒకసారి ఒక గాడిది ఇప్పబడి గాడిద యొక్క కట్లు ఇప్పబడి ఇలా చూడాలి అందరు ఇలా చూడాలి ఒక గాడిద ఉప్పబడి దాని కట్లు ఉప్పి దాన్ని తీసుకువెళ్ళి యేసుక్రీస్తు వారి ముందు నిలబెడితే నూతనమైన కొత్త బట్టలు తెచ్చి దాని మీద వేశారండి యేసయ్య ఆ గాడి మీద ఎక్కి కూర్చుండగా యెరూషలేములో ఉన్న ప్రజలందరూ కూడా ఊరేగుచున్నారండి ఏమని చూడండి ఒకసారి ఊరేగుచున్నారు దావీదు కుమారుడా యూదులు రాజా ఎంత అద్భుతం అండి నిజంగా ఇలా చూడండి ఒకసారి ఏంటంటే చెప్పండి జనసమూహంలో ఆయనకు ముందు నడుచుచు వారు వెనుకకు వచ్చుచుండు వారు దావీదు కుమారుడికి జయమో చెప్పండి అందరు కూడా దావీదు కుమారుడికి జయమో దావీదు కుమారుడికి జయమో హలో జయము నీవు దేన్ని ఏ దెయ్యాల చేత ఇంతవరకు నీవు బంధించబడి కట్టబడి ఉన్నావో నీకు జయం ఇవ్వటానికి వచ్చిన ఆయన జయశీలుడు విజయశీలుడు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వారు హల్లెలూయా నీకు జయం ఇవ్వగలిగిన దేవుడు ఏమి ఇవ్వగలిగిన దేవుడైనా జయ జీవితం ఇవ్వగలిగిన దేవుడు దేన్నైతే నువ్వు జయించలేకపోతున్నావో దేని చేత కట్టబడ్డావో ఏ పాపానికి బానిస అయిపోయావో ఏ దురాత్మ చేత నువ్వు కట్టబడి బానిస అయ్యావో ఏ దుర్వ్యసనాలకు నువ్వు కట్టబడి బానిస అయ్యావో ఏ అక్కర సంబంధాలకి నువ్వు బానిస అయ్యి పాప స్థితిలో ఉన్నావో ఏ బూతులు కలిగిన వాటిని చూస్తూ దానికి బానిసుడై దేని చేత బంధించబడ్డావో నా ప్రభు అంటున్నాడు లోకము నిన్ను దేశించవచ్చు నేను దేశించను రా నువ్వు నాకు కావాలి నీకు జయమిస్తాను నీకు జయమిస్తాను దేనికి దాసత్వం అయిపోయే దాని మీద నీకు జయమిస్తాను అంటున్నాడు యేసయ్య వింటున్నారా బాబు ఏమన్నాడు చెప్పండి దేవుడు ఏమన్నాడు చూడండి సరిగా వినలేని వాడు ప్రార్థన చేయలేడు
సరిగా వినలేని వాడు దేవుడి మాట వినలేనివాడు అర్థమైందండి, దేవుని కొరకు బ్రతకలేడు. దేవుడు మాట మాట్లాడుతుండగా సూటిగా మాట మీద నీ కనుదృష్టి ఉంచు, అటు ఇటు ఉంచుకో. జయ జీవితం ఇవ్వగలిగిన దేవుడు. స్తోత్రం చెప్పండి. కొందరు దేవుడు వాక్యం వింటూ ఉంటారండి. ఇకిలింపులు ఏంటి మరి ఇక్కడికి వచ్చాక? తర్వాత ప్రార్థన ఉండదు వాళ్ళ బోతికి. పిల్ల నడిచి వస్తుంది వెళ్తుంది అనుకోండి, పిల్ల ఆడుకుంటుంది అనుకోండి, నీ ఇంటికాడ ఆడుకోరా? ఏదో ఇంత బొమ్మని సర్కస్లో చూస్తారు చూసారా, కోతి బొమ్మలు ఎట్టిన ఆడినట్లు అలాగా అంటూ ఉంటారు. ఆ పిల్లలు చూసి అదేం చేస్తా తెలిసండి, ఆగి అంటది. అది దెయ్యాలు చేసే పనులు ఇవి. అర్థమైందా? దేవుడి సన్నిధికి వచ్చిన తర్వాత పిచ్చి శాస్త్రాలు చేయకు, మాట వైపుకి లక్ష్యం ఉంచు. నీ మైండ్ మార్చి నీ స్థితిని మార్చుతాడు దేవుడు. మైండ్ మారదు చెప్పండి, మైండ్ మారదు. ఒక్కొక్కరి మైండ్ మారదు, అది లూజ్ మైండ్. ఏ మైండ్ అది? లూజ్ మైండ్. ఎక్కడే ఉంటుంది, ఒక గంట పోతే మళ్ళీ మైండ్ మారిపోద్ది. అంటే నిలకలేని మనసు. ఎందుకంటే తెలుసండి, ఇలా దేవుడి మాట మీద లక్ష్యం ఉండదు, దేవుడి మాట సరిగ్గా వినరు. అక్కడెక్కడ వ్యాపారం చేసుకుంటూ సముద్రం కొట్టిన పౌలు గారు సువార్త చేస్తున్నాడంటే, లుది అనే ఒక స్త్రీ అక్కడికి వచ్చి వ్యాపారం పక్కన పెట్టి కూర్చుని యేసు మాటలు వింటాం ప్రారంభించిందంట. ఆ మాట మీదే లక్ష్య పెట్టిందంట. దేవుడు ఆమెను దర్శించాడంట. సపట్లు కొట్టు. నీ బ్రతుకు మారాలంటే లక్ష్యం ఉంచు దేవుడి మాట మీద. దురాత్మశక్తుల చేత కట్టబడుతున్నవాడా, యేసు మాట వైపు లక్ష్యం ఉంచు. నీవు హృదయాన్ని తెరుస్తాడు నా దేవుడు. ఆమేన్. నీ హృదయం దేవుని సరిగా ఉంటే గనక నేను చెప్తున్నాను, ఎక్కడికి వెళ్ళినా సరిగా ఉంటావు. కొందరు ఉంటారండి, అర్థమంది, దేవుడి మందిరానికి వచ్చినంత భక్తులు, అర్థమంది, ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఎలా ఉంటారు చెప్పండి? అమ్మో, అక్కడ కనుక చూస్తే వెళ్ళని ఆ తరమటి ఇలా మార్చేసింది మొత్తం. ఏం చెప్పండి, మార్చేస్తారు కొంతమంది, గెటప్పే మార్చేస్తారండి. ఎక్కడ బొట్టెట్టుకుంటే పర్లేదు, మళ్ళీ ఇక్కడ కూడా పెడతా, వాళ్ళకి కావాలి కదా. ఇంకెన్నో చేద్దాం, ఇంకన్నీ ఎందుకులే మనం చెప్పుకుంటాం. అర్థమంది, పొండుకోతికి ఉన్నట్టు చెప్పండి, పేదలకు కూడా అన్నీ ఉంటాయండి. ఇంకన్నీ ఉంటాయి. పొండుకోతులే తయారవుద్ది అక్కడ. ఒక మాటలు చెప్పాలంటే, యేసయ్య సన్నిధిలోనేమో దేవదూత, ఫంక్షన్కి వెళ్తేనేమో పొండుకోతు. అక్కడెక్కడ గొంతులేస్తా చూడ, గొంతులేసి దానిలాగా తప్పది. యేసు ప్రభు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నటించేవారు దేవుడికి ఇష్టమైన వారు కాదండి. నటనా జీవితం కలిగిన వారు దేవుడికి ఇష్టమైన వాళ్ళు కాదండి. నువ్వు దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు ఎలా ఉన్నావో అలాగ ఉంటాడు. నేను ఎవరు కూడా బొట్టు తీయమని ఎప్పుడు చెప్పలేదు ఎవరికి. బొట్టు ఎందుకు ఎత్తు? దేవుడిని దర్శిస్తే తప్పకుండా చెయ్యి. స్తోత్రం చెప్పండి. బాప్తిసం పొందిన తర్వాత నీకు దేవుడు నీ హృదయాన్ని తెరిచినప్పుడు నీకే అర్థమవుతుంది దేవుని కొరకు ఎలాగా బ్రతకాలి. కనుక ఎవరో వచ్చి మిమ్మల్ని అడుగుతారో, అడిగిన వెంటనే ఇంతవరకు ఇది మీకే కావాలనుకుని బ్రతికారు, ఇక్కడి నుంచి ఇది మీకు కాదు, ఇది ప్రభువుకు కావాలనంట. అయ్యి బాబా, అంతగానే భాగ్యమా, ఉప్పుకెళ్ళిపోండి. స్తోత్రం చెప్పండి. దురాత్మశక్తులతో నువ్వు మాట్లాడు. ఇంతవరకు నీ వశపరుచుకున్నావు, ఇదిగో నేను నా ప్రభుకు కావాలంట అని దానితో అంటే అది దాన్ని విడిచిపెట్టేది. ఎందుకు తెలుసండి? దురాత్మశక్తులు సైతము కూడా సర్వోన్నతుడు అయిన దేవుని కుమారుడైన ఆరాధించి నిన్ను దెయ్యాలండి. హల్లెలూయ. వాటిలో కూడా భయమండి, ఉనికండి. దుష్టశక్తుల కంటే దైవశక్తి కలిగిన ఈ మహాశక్తి ముందు అన్ని భయపడవలసిందే. ఆయన శక్తి ముందు ఎటువంటి దురాత్మ శక్తులు కూడా పనిచేయవు.
ఏ దురాత్మ శక్తుల చేత నువ్వు పీడించబడుతున్నావో, ఏ దురాత్మ శక్తుల చేత నువ్వు బంధించబడ్డావో, ఏ దురాత్మ శక్తులు నీ జీవితాన్ని పాడు చేస్తున్నాయో, ఏ దురాత్మ శక్తుల చేత బంధించబడి దేనికి నువ్వు బానిసయ్యి ఏ దురాత్మ శక్తుల చేతిలో ఉన్నావో, నేను నా ప్రభుకు కావాలంట, నీకు అవసరం లేదు, నా ప్రభువుకు కావాలంట అని మోకాళ్ళు వేయి, అయ్యి నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతా. కోటి చప్పట్లు. ఎందుకని? అమ్మ బాబోయ్, ప్రభువుకి కావాలన్నగానే మనం వదలకపోతే మనల్ని చెప్పండి నొప్పుతో కాల్చేస్తాడు. మనం కాలిపోతాం ఎందుకురా, వదిలే. అవి అనుకుంటాయండి, ఏమనుకుంటా చెప్పండి. ఇదిగో ఆయనకి కావాలంటే ఇడు ఎవరికి విజయ్ కుమార్ అంటే ఆయనకి కావాలంట. రా బాబు, వదిలేయండి, వదిలేండి. వదలాపోతే ఇగో వీళ్ళందరికీ గ్యాంగ్ ఉంటుందంట, వాళ్ళు లీటర్ ఉంటుందంట. చెప్పండి మొత్తం అందరికి. ఆ పెద్దదంటదంట ఏమిటి, ఏయ్ ప్రభువురా, ప్రభు, మన ప్రభు, మనం కూడా ఆరాధించాం కదా పరలోక ప్రభు, ఆ ప్రభుకి ఇటు కావాలంట. వదిలేండి రా, లేదంటే మనందరినీ చెప్పండి ఎక్కడికి పాతాళలోకి బంధించాడంటే మళ్ళీ బయటికి రాము. కొద్ది కాలం భూమి మీద బతకాలంటే అట్లా వదిలేండి రా, వాళ్ళు వదిలేండి. స్తోత్రం చెప్పండి. ఎస్, నా ప్రభువులంత శక్తి ఉంటుంది. ఆమె చెప్తావు. ఈ రోజున మొక్కాళ్ళు వేసి హలో బయట ఉన్న వాళ్ళు చెప్తారా? ఏమని చెప్తారు? నేను నా ప్రభుకు కావాలి. ఉన్న దురాత్మలతో మాట్లాడండి, నేను నా ప్రభుకు కావాలి. ప్రభువా, నేను నీకు కావాలా? ఇంకంతకన్నా భాగ్యం ఏంటి, అంతకన్నా భాగ్యం ఏంటి? ప్రభువా, నేను నా జీవితకాలం అంతా నిన్ను మోసే గాడిదలాగా అయిపోతాను నాయన, నిన్ను మోసే గాడిదలాగా అయిపోతాను. స్తోత్రం చెప్పండి. ఒకప్పుడు చాలా నత్తివాడిని నేను. ప్రసంగాల్లో చాలామంది మరి ఎంత అర్థం చేసుకున్నారు బాబు, భరిస్తున్నారు నన్ను. ఎందుకంటే నేను పుట్టుకతో నత్తివాడిని అండి. పెళ్ళైన తర్వాత నా నత్తి మాటలకి మా వదిన గారులు కూడా పేర్లు ఇట్టేవారు నాకు. ఎప్పుడైతే ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చేతితో పట్టుకున్నానో నా మాట తీరు మార్చేశాడు నా దేవుడు. ఎప్పుడైతే ఈ పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకుని యేసుని మోస్తున్నానో ఊళ్ళందరూ కూడా వీడితో బ్రతుకన్న వాళ్ళు పాస్టర్ గారు వందనాలండి అంటున్నారండి. బా, యేసుని మోస్తే నాకు వచ్చిన ఘనత నాకు ఎంత విలువ వచ్చిందండి. ఒకప్పుడు ఇలా చూడండి, డొక్కు సైకిల్ మీద అర్థమైంది, ఒక డొక్కు సైకిల్ మీద గమాలు మోసుకుంటూ అర్థమైందండి, లేబర్ పనిచేసిన లేబర్ని ఒకప్పుడు నేనండి. యేసుని మోస్తం ప్రారంభించాక యేసు రూములు గెస్ట్ హౌస్లో తీసుకెళ్ళి కూర్చోబెట్టి మళ్ళీ కారు మీద తీసుకెళ్తున్నారు ప్రసంగాలకండి. యేసుని మోస్తే నాకు ఎంత విలువ వచ్చింది నేను ఇప్పటికీ మర్చిపోలేను. యేసుని మోయగలిగితే స్థితి మారిపోయింది. ఒకరోజు నన్ను కారు మీద తీసుకెళ్ళి, పాస్టర్ గారు ఈ గెస్ట్ హౌస్ మీద అండి, మీరు రెస్ట్ తీసుకోండి, మేము టయానికి వస్తాం, తీసుకెళ్తాం కారు వేసుకుంటే. ఆ మంచి పరుపు మీద పడుకోవలసిన నేను పడుకోలేదు. ఆ రోజు మోకరించాను, కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి. నా స్థితి నాకు తెలుసు ప్రభువా, నా స్థితి నాకు తెలుసు. ఏ స్థితిలో ఉన్నవాడిని నిన్ను మోస్తే, నీ సేవకుడిగా నీ సువార్తను మోసుకుంటూ తిరిగితే ఎంత అర్హత ఇచ్చావు నాయన నాకు. అసలు నేను హ్యాపీ. ఆ తీసుకొని వాళ్ళు ఎవరు తెలుసండి? ఉద్యోగస్తులండి, పెద్ద ఉద్యోగస్తులు. పట్టుకొస్తే కనీసము సర్టిఫికెట్లు కూడా లేవు వీడికి. యేసును మోస్తే నాకు ఎంత విలువ వచ్చిందో, ఎంతో ఘనత వచ్చింది. యేసును ధరించుకో, యేసే జీవితంలో నీ జీవితాన్ని పెట్టు. యేసయ్యలో నీ బ్రతుకుని పెడితే ఇదిగో ఎన్నిక లేని ఈ సేవకుడికి ఇంత అర్హత దేవుడిచ్చాడు. చూసారా? విజయవాడ ప్రాంతంలో
కొన్ని వేల మంది, లక్షల మంది ఉన్న సభలో అండి స్టేజ్ మీదకి పిలిచి ప్రవీణ్ గారి అందరూ పెద్ద పెద్ద వాళ్ళు అందరూ ఉన్నారు చాలామంది. ఒక ఉండు నియోజకవర్గానికి ఒక నాయకుడు కానీ అక్కడ పిలిస్తే అండి ఆ స్టేజ్ మీదకి వెళ్ళి కూర్చున్నాక నాకు కళ్ళలో నీళ్ళు తిరిగినండి. నేను ఏపాటు విజయవాడ ప్రాంతంలో ఒక ఉన్నతమైన వేదిక మీద ఉండు నియోజకవర్గంలో ఒక సేవకులకు ఒక నాయకుడిగా ఒక 14 గ్రామంలో ఈ రోజున పాలకొడేరు మండలానికి ఒక నాయకుడిగా ఒక వేదిక మీద పిలుతున్నారంటే నేను అనుకుంటా ఉంటానండి. నేపాటు వాడిని నేను యేసును మోస్తున్నప్పుడు నా జీవిత విలువలన్నీ కూడా పెరిగినాయండి. ఇదిగో నీ విలువైన వాడిగా నువ్వు బ్రతకాలంటే నేను చెప్పుతున్నాను ఈరోజు నీకు దేవుడు విలువ ఇవ్వాలంటే, నీకు ఘనత ఇవ్వాలంటే, దేవుడు నీకు ఘనత విలువ ఇవ్వాలంటే ఇదిగో యేసును ధరించుకుని యేసును మోయి నీ విలువ ఎంత ఎత్తుకి ఎదిగి. అందరు ఊరేగిస్తున్నారండి యేసునండి, కానీ గాడిద అనుకుంటుందండి అబ్బా నాకెంత ఘనత వచ్చింది. హలో సహోదరుడా, సహోదరి, యేసును కలుగొన్న వాడికి వచ్చే ఆనందం అదండి. యేసును కలుగొన్న వాడికి వచ్చే ఆనందం, సంతోషము ఈ భూమి మీద ఎందులో కూడా లేదు. నీ స్థితి, నీ బ్రతుకు, నీ మనసును మార్చగలిగిన మహానీయుడు చేతిలోకి నువ్వు రాగలిగితే నీ జీవితానికి విలువ వస్తుంది. నీ బ్రతుకు ఏమొస్తా చెప్పండి, గొప్ప విలువ వస్తుంది. దయతో అందరూ మోకరించండి. ప్రభువా నేను నీకు కావాలని, గాడిది కావాలని కోరుకున్న దేవా ఈరోజు నువ్వు నన్ను కోరుకుంటున్నావు నాయన. ఈరోజు నన్ను నువ్వు కోరుకుంటున్నావు నాయన. నా బ్రతికి ఏపాటిది, నా జీవితం ఏపాటిది. స్తోత్రమయ్యా. అందరూ మోకరించగలిగిన అందరూ మోకరించండి. యేసు ప్రభువా నా స్థితి ఏపాటిది, నువ్వు నన్ను కావాలనుకుని నేను నీకు కావాలని నీ దాసులు పంపుతుంటే, ఎన్ని విధాలుగా నీవు నన్ను కావాలనుకుంటుంటే, కట్టబడినట్టి ఆ బానిస బ్రతుకులోనే తిరుగుతున్నారు ఇంకా నాయన. నా దేవుడి రోజు నేను కావాలని, నా దేవుడి రోజు నువ్వు కావాలనుకుంటున్నాను చెప్తావా?